పాపింతలా ఏడుస్తుంటే ఏం చేస్తున్నావు కృష్ణ? ఏంటి కృష్ణ నువ్వు పనికెళ్తున్నప్పుడు పాపని తీసుకెళ్ళొద్దని చెప్తే విన్నావా? ఏ దిష్టి తగిలిందో ఏంటో చూడు ఎలా ఏడుస్తుందో. ఊరుకో తల్లి ఊరుకో. చూడు కృష్ణ, ఇంకెన్ని రోజులు ఇలాగా? నీకు ఒక తోడు కావాలి కదా. నీకోసం కాకపోయినా బిడ్డ కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఆడపిల్ల ఎదుగుతున్న కొద్దీ అమ్మ అవసరం ఎంతో ఉంటుంది. లేదక్క, నా జీవితంలో నుంచి సుందరి వెళ్ళిపోయినప్పటి నుంచి తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. నా పాపలో సుందరిని చూసుకుంటూ సంతోషంగా ఉన్నాను. నీ మొహం! పసిబిడ్డను చూసుకోవడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? ఇప్పుడంటే దీనికి 2 సంవత్సరాలు. కాని పొత్తిళ్లలో ఉన్న బిడ్డను తీసుకుని ఈ ఊరొచ్చావు చూడు, అప్పుడు నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు తెలీదనుకుంటున్నావా? ఏడోకు ఏడోకు ఏడోకు. నీకు ఆకలిగా ఉందా? నువ్వు ఏడోకు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇదిగో బాబు, నీ పేరేంటి? కృష్ణ అన్నావు కదా? అవునక్క. ఇందాకటి నుంచి ఆ బిడ్డ ఏడుస్తుంటే పాలన్న పట్టించాలి కదయ్యా. ఇదిగో తీసుకో, పాలు పట్టించు. ఇదేం చేయాలి? పాపకి ఎలా తాగించాలి? అయ్యో, అది కూడా తెలీదా నీకు? సరే ఇటివ్వు. ఓయ్యో, ఊరుకో, ఏడోకు 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 ఏడోకు. కూర్చో కృష్ణ, కూర్చో. ఇదిగో పాపకి పాలు తాగించు. తాగు తాగు. నా పుచ్చి పాపకి ఈరోజు నేను లాలపోస్తానే. ఎందుకు ఏడుస్తున్నావు? లాల పోసేది ఇలా కాదా? నేను స్నానం చేయడం తెలుసుకున్నా ఈరోజు.
భలే ఉన్నావు. ఆ. నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. సూపర్. అయ్యయ్యో ఏంటి కృష్ణ ఇలా చేసావు? ఆ బొట్లేంటి అలా పెట్టేశావు? ఏంటక్క ఇలా కాదా? ఆహా, ఇలా కాదు, ఇటీ నేను చూపిస్తాను. ఆ ఇదిగో పాపని ఇలా రెడీ చేయాలి కృష్ణ. హ్మ్. చాలా బాగుంది. హ్మ్. మ్మ్. ఆ, దా, దా, దా. చూడు కృష్ణ, పాప తల్లి పురిట్లోనే చనిపోయిందని చెప్పావు. నీ వాళ్ళెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావని ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడూ చెప్పలేదు. నీ కుటుంబ సభ్యులు ఉన్నారో లేరో కూడా ఆ వివరాలేవీ నాకు తెలీదు. కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకో. ఖచ్చితంగా ఈ బిడ్డకి తల్లితోడు అవసరం. అమ్మో. సరే, బ్లాస్ట్లో పాప, త్రిపుర, బాలా చనిపోయారు కదా. వాళ్ళలో ఎవరు తప్పించుకున్నా మనం వదిలిపెట్టాం కదా, వెంటాడి మరీ చంపుతాం కదా. చనిపోయాడు కాబట్టే కేసు లేకుండా పోయింది, లేకపోతే జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చేది. లేదక్క, లేదు. పాపనిచ్చే, నా పాపని నాకు ఇచ్చే. దామ్మా. లేదక్క, నాకు ఈ పాప ఒక్కతే చాలు, ఎవరు అవసరం లేదు. సరేలే, పాపను జాగ్రత్తగా పడుకోబెట్టు. ఉమ్. నువ్వు వద్దనుకున్నా సరే, ఆ దేవుడెక్కడో చోట నీకొక తోడునైతే ఖచ్చితంగా పుట్టించే ఉంటాడు. ఆహా.